cyclone, post flood, post disaster planning. Post disaster ఏంటి? Restoration. ఏమవుతుంది? Restore చేయాలి. Now we have to bring back the life to the normalcy. The speed of 195 to 120 km per hour కొన్ని పాటలు వస్తాయి. So there you have disturbed పడుతుంది 1 day 2 days. So it may go interior, even నల్లమల్ల ఫారెస్ట్ దాటిన తర్వాత కూడా వర్షం పడుతుంది. ఆ టైంలో ఫ్లాష్ స్టార్ట్ అవుతుంది తక్కువ సమయంలో. So that is the first trigger for this SOP is protocol will be activated. So keep that in mind. Go around. ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా మీకు ఫీల్డ్ విజిట్ కూడా ఉంది. ఎవరి థర్స్డే చేసుకొని ప్లాన్ చేసి ఉండండి. సో డిఆర్ గారు షాల్ రిసీవ్ దిస్ ఫర్ ఆల్ 56 మండల్స్. ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, ఎక్కడ షిఫ్ట్ చేశారు? సో కోస్టల్ అన్ని మండలాల్లో దాదాపుగా సైక్లోన్ సెంటర్స్ ఉంటాయి. లేకపోయినా దేర్ బి గవర్నమెంట్ బిల్డింగ్స్, పక్కా బిల్డింగ్స్ ఉంటాయి. మీరు ఏదైనా చేసినా మీరు చేయలేకపోతే సర్పంచ్ తెలియదు మీరు చేస్తున్నారు అంటే ఈ సమయంలో when we have all the local bodies in place in the district, in the state, will be very difficult. So EOPRDs will be part of your team, under team. Personal not చేసుకోండి. ఏం లాయన్ విత్ సర్పంచెస్, మీరు కూడా సర్పంచ్ మన ఎంత 10-15 ఉంటాయి. టాక్ టు దెమ్, కాల్ దెమ్, ఎవ్రీవన్. ఎఫెక్ట్ అనేటువంటి 4-5 ఉంటాయి ఒక గ్రామం. దే విల్ నాట్ కోఆపరేట్. ఒకరు పిలిచిన ఒకరు రాదు, ఒకరు పిలిచిన ఒకరు రాదు. సో టేక్ ద లోకల్ all 90 persons constituency special officer ఇక్కడ తిరుగు చుట్టూ నో మీటింగ్ నథింగ్. ఏదైనా ఉంటే పర్మిషన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇస్ సుప్రీం. దట్ ఇస్ మైండ్ లో పెట్టు. ఈ స్పెసిఫిక్ 9, 10, 11, 1 wherever we can save the life duly shifting them to cyclone centers plan చేసుకుంటాం. This plan whatever we have just now discussed. Now general గా ఏమవుతుంది, when you plan now you have పక్కా houses majority of them. ఎంత వీల్ స్పీడ్ వచ్చినా దానివల్ల మీకు సమస్య ఉండవచ్చు. ఎక్కడ కూడా హౌసెస్ ఎవాక్యుయేషన్ ప్లాన్ చేస్తున్నారో ఆ విధంగా చేయాలి. రెండోది వెరీ నియర్ టు ద స్టోర్, కోస్ట్ దగ్గర ఉంది, ఫ్లడింగ్ అయ్యే అవకాశం ఉంది. హిస్టోరిక్లీ గత 2-3 రోజులు బాగా వర్షం పడతాయి. దే విల్ సఫర్ ఫ్రమ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్. వాళ్ళకి పని దొరకవు, పని చేస్తారు తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఆల్ 56 మండల్స్ ప్లాన్ చేసుకోండి. స్పెసిఫిక్లీ దీస్ ఎలిమెంట్ మండల్స్ మీరు చేస్తే అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీ, నగర పంచాయత్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. అందరికి తెలియాలి ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాము. సో దట్ అప్లికేషన్ లో ఉండాలి. అక్కడ పంచాయతీ మనం చేయకూడదు, మాకు చెప్పలేదు, మాకు తెలియదు. పంచాయతీ లైక్ ఎన్జీ కార్డు 3 ఇచ్చారు టు బి ఇవాక్యుయేటెడ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్లికేషన్ ప్లానింగ్ ఎట్లా అవుతుందంటే ఈ విలేజ్ లో ఒక సెక్రటేరియట్. సో ఏదైతే ప్లాన్ చేస్తారు లోకల్ సర్పంచ్, ఎంపీటీసీ ఖచ్చితంగా అకౌంట్ ప్రిజర్వ్ అవుతారు. చివరికి వచ్చారు ఉన్నారు. సో విల్ బి లైక్ యువర్ స్టేజ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. అప్లికేషన్ ప్లాన్ చేస్తున్నాము, కొన్ని టైమింగ్ బేస్డ్ ఆన్ ద కొన్ని మారుతాయి, ఇటువంటి అవుతాయి. సో ఈ ప్లానింగ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఆడియో మార్కప్ ఇవ్వాలండి. అందరికీ రాను చెప్పాను కదా, ఇవన్న ఆడియోస్. సో దగ్గర నుంచి ఇది రావాలి. ఫోర్కాస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో ఫోర్కాస్ట్ జనరల్ గా 30 గ్రామాల్లో 126 హెడ్ స్టేషన్స్ లో ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దే ఆర్ అలాంగ్ ద కోస్ట్, దే విల్ రిసీవ్ మాక్సిమం రైన్ఫాల్, దే విల్ ఫేస్ మాక్సిమం విండ్ స్పీడ్. కాబట్టి ప్లానింగ్ షుడ్ బి ప్లాన్ డిస్ట్రిక్ట్ ప్లాన్. 56 మండలాలు, అన్ని గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలు, అలాగే మున్సిపాలిటీ, నగర పంచాయత్ అన్నింటిలో సమానంగా మన ప్లానింగ్ ఉండాలి. బట్ మోర్ ఫోకస్ విల్ బి ఆన్ 11 మండల్స్, కోస్టల్ మండల్స్, హిస్టోరిక్లీ vulnerable, present in future also vulnerability ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్లానింగ్ చేయాలి. సో ఆల్ డెవలప్మెంటల్ మానిటరింగ్ ఆఫీసర్స్ అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్, ఈచ్ మండల్, ఈచ్ కాన్స్టిట్యున్సీ we have to plan. Keep your eyes and ears open, see the forecast and plan in the field with the help of Tahsildar and MPDOs, other mandal level officers, line department, you plan చేసుకోండి. So this is the second point అండి, forecast చూడండి. Then planning universally across the district, pan district జరగాలండి. Then ఇప్పుడు most important ఏంటంటే whatever we have submitted the cyclone centers, then number of people, number of population to be evacuated.
ఈచ్ మండల్లో దట్ ఇస్ హిస్టరీ ఆఫ్ ఇట్. ఫార్చునేట్ గా ఇలాంటి సమయంలో మనకి కొత్త చేయాల్సిన తక్కువే ఉంది. అన్ని చేసి ఈ యొక్క విలేజ్ పోతే వాళ్ళు 50 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 30 సంవత్సరాల ముందు ఏం జరిగింది, రీసెంట్ గా నీరజ్ సైక్లోన్ ఏం జరిగింది వాళ్ళు చెప్తారు. సో మండలంలో ఉన్న కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇక్కడ చూసి ఉన్నాము, గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా సీనియర్ ఆఫీసర్స్ అంటే మా స్థాయిలో అలాగే జేసీ గారి స్థాయిలో కూడా కొన్ని మండలాలు ఇచ్చారు. మళ్ళీ అట్లాగే కంటిన్యూ చేస్తాము. సో దట్ ఆ ఫీల్డ్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ డిసాస్టర్ అంటే సీరియస్ డిసాస్టర్ సమయంలో we can handhold and support the field level officers. ఆ పద్ధతితో ముందుకు వెళ్తాము. నా 11 మండల్స్ లో ముందు చేయాల్సిన ఏమిటంటే ప్లానింగ్. సపోజ్ వి గెట్ రియల్లీ సీరియస్ వార్నింగ్. ఇప్పుడు 18th 19th ఉంది ఫోర్కాస్ట్ ఉంది, 17th 18th 19th ఫోర్కాస్ట్ ఉంది. ఇప్పుడు లో ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫోర్కాస్ట్ అంటే ఎగ్జాక్ట్ ల్యాండ్ ఫాల్ ఎక్కడ అవుతుంది, సివియరిటీ ఎంత ఉంది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒకసారి వచ్చిన ఈసారి రాకపోయినా మళ్ళీ ఇంకొక నెల ఉంది. ఇప్పుడు డిసెంబర్ ఎండ్ దాకా మనకు ఇక్కడ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మైండ్ లో పెట్టుకొని పర్మనెంట్ ఒక ప్లానింగ్ తో నెక్స్ట్ 2 months 3 months ప్లానింగ్ తో ముందుకు వెళ్తే మనకి సమస్య ఉంటుంది. సో ఇప్పుడు సైక్లోన్ సెంటర్ లేదు, ఏం చేయాలి లేదు. సైక్లోన్ సెంటర్ ఎప్పటి నుంచి లేకపోయినా మరి బ్యాక్వర్డ్ చేస్తున్నాము, రీఎవాల్యుయేట్ చేస్తున్నాము టెంపరీ సెంటర్ కింద. సో మీరు ఐడెంటిఫై చేసుకోండి ఈచ్ మండల్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంది అయిపోతున్నారు. నెక్స్ట్ మీటింగ్ ఏదైనా జరిగినా అక్కడ జరుగుతుంది, మీ మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో జరుగుతుంది, ఆల్ 3 డివిజన్లు. సో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి వాట్ ఆర్ ద వల్నరబుల్ హ్యాబిటేషన్స్ విదిన్ అ విలేజ్. వల్నరబిలిటీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? హిస్టారిక్లీ నియర్ టు ద కోస్ట్ హిస్టారిక్లీ ఎప్పుడైనా సైక్లోన్ వచ్చినా వర్షం పడినా ఇనండేషన్ అవుతా ఉంది. కొన్ని గ్రామాల్లో సైక్లోన్ ఎట్లా అవుతుంది, చిన్న వర్షం పడినా కూడా ఫ్లడింగ్ అవుతుంది. బికాజ్ హ్యాబిటేషన్ ఇట్సెల్ఫ్ ఇస్ ద చెరుకు కొరంబు ఆర్ నెక్స్ట్ రివర్ కొరంబు ఆర్ హిస్టారిక్లీ లో లైన్ ఏరియా. అక్కడ ఏం చేయలేము బికాజ్ దట్ ఇస్ హ్యాబిటేషన్ దే. సో వీ నో ఎక్కడ ఏముంది, ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మనం ఫెనోమెనా అనేది. సో ఐడెంటిఫై చేసుకొని ఈ మండల్ ఈ ప్లానింగ్ చేసుకోగలిగితే మనకు సమస్య ఉండదు. ఏ హ్యాబిటేషన్ లో ఎన్ని హౌసెస్ ఎందుకు సైక్లోన్ ప్రోన్, డిసాస్టర్ ప్రోన్, ఫ్లడ్ ప్రోన్ ఉంటాయి మీరు ఐడెంటిఫై చేస్తే 50% జాబ్ ఈజ్ డన్. సో 11 మండల్ ఫస్ట్ ఇన్ 11 మండల్స్ 30 villages and whatever 130 habitations. Then beyond that అన్ని మండలాల్లో అన్ని జిల్లా అన్ని గ్రామాల్లో అన్ని మండలాలు చూసుకోవాలండి. ఫ్లడింగ్ 2 reasons. One, habitation itself, drainage system లేకపోవడం వల్ల. లైక్ చెన్నై ఎవ్రీ టైమ్ విట్నెస్ కదా ఇప్పుడు కూడా చూస్తున్నాం. సో వాటర్ ఎక్కువ వర్షం పడితే వాటర్ బయటికి రాకపోతే డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా సో ఫ్లడింగ్ అవుతుంది. మనకు కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉంది ఈవెన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. అందుకే ఇక్కడ డిఎంఓ ఫర్ గిద్దలూరు, మార్కాపూర్ ఐరియా మండలి స్పెషల్ ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండిఎస్ గారు ఇప్పుడు అందరికీ రామని చెప్పాను. పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, then 3 departments men will take care of basic logistics and ఏదైనా ఉంటే స్ట్రీమ్. సో ప్లాన్ డిస్ట్రిక్ట్ ప్రాసెస్ the exercise జరగాలండి, ఐడెంటిఫై చేసుకోండి. సో దట్ ఆ టైంలో మాకు తెలియదు, మేము ప్రిపేర్డ్ కాలేదు, nobody will give that scope to answer. So the last time I am talking this, మండలి స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్, ఎస్సీ గారు అందరూ మీరు మీ మండల లెవెల్ స్థాయిలో ఉన్న టీమ్స్ వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎక్సర్సైజ్ ఏదైతే మేము మాట్లాడుతున్నాము ఇప్పుడు కొన్ని ఇచ్చారు మాకు. చీరాలలో కొన్ని, ఎండిపాడు, ఒంగోలు, టంగుటూరు, వేటపాలెం, కొత్తపట్నం, చిన్నగంజాం, గుడ్లు, రేపకొండ, పాడు జరుగుతున్నది 11 మండల్స్. లీస్ట్ టు గో అప్ టు 56 మండల్స్. నీళ్ళు రాసి ఇవ్వండి. నీళ్ళు మాకు ఎలాంటి సమస్య ఉండవని చెప్పి నీళ్ళు రిపోర్ట్ తీసుకోండి. సైన్డ్ బై హూమ్? తహసీల్దార్, ఎంపీడీఓ, మండలి స్పెషల్ ఆఫీసర్, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ సబ్మిట్ ఆర్ అదర్ వే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి రావాలి. బట్ లెట్ ఇట్ కమ్ త్రూ ఆర్డీఓస్. కాన్స్టిట్యున్సీలో కూడా ఆర్డీఓ సబ్మిట్ చేయండి. సో దాట్ మనకి ఏదైనా ఉంటే డెలిగేషన్ కానీ ఆర్డీఓ స్థాయిలో అవుతాయి కాబట్టి, సబ్ కలెక్టర్ స్థాయిలో అవుతుంది కాబట్టి
based on the through men 11 members, 3 Ongole and Kandupur ఉంది కాబట్టి ఇక్కడ సబ్ కలెక్టర్ అక్కడ ఆడియో ప్లాన్ చేసుకోవాలి. మార్కాపూర్ కొన్ని హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ బట్టి ప్లాన్ చేసుకుంటే విల్ బి హ్యావింగ్ దిస్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టెంపరరీ రీలొకేషన్ వాళ్ళకి ఎక్కడన్నా ఏదైనా ఉంటే చేయడానికి ఉంటుందండి. దెన్ let us talk about cyclone centers also. Cyclone centers అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, cyclone centers or what you call other infrastructure. So అక్కడ cyclone center లో preparedness is very important. Preparedness nothing, అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఫోన్ చేయడం, వాటర్ సప్లై ఏర్పాటు చేయడం, ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం, లైట్ పవర్ పోతే జనరేటర్ తో పవర్ ఏర్పాటు చేసుకోవడం, ఈ చిన్న చిన్న లాజిస్టిక్స్ శానిటేషన్ టాయిలెట్ ఏదైనా ఉంటే అక్కడ దగ్గరలో అక్కడ ఏర్పాటు చేసుకోవడం. సో ఐడెంటిఫై ద బిల్డింగ్ వేర్ యూ హ్యావ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అవైలబుల్. సో సైక్లోన్ షెల్టర్ రీహాబిలిటేట్ చేయడానికి ఫర్ అట్లీస్ట్ 1 day 2 days 3 days. సో అక్కడ అన్ని విధంగా ఏర్పాటు చేయాలి. సో సైక్లోన్ షెల్టర్ అక్కడ అరేంజ్మెంట్ అన్ని కూడా అగైన్ దిస్ ఇస్ హిస్టారికల్లీ ప్రాక్టీసెస్ అన్ని కోస్టల్ జిల్లాలో మండలాల్లో. సో రివ్యూ చేసుకోండి, అక్కడ రివ్యూ చేయండి, సబ్ కలెక్టర్ రివ్యూ చేయండి, కన్సర్న్ ఆర్డీఓ రివ్యూ చేయండి, కన్సర్న్ స్పెషల్ రివ్యూ చేయండి. ఆ పరిస్థితి వస్తే ఇప్పుడు జేసీలను కూడా రివ్యూ చేస్తారు, మేము కూడా రివ్యూ చేస్తాం, కాన్ఫిడెంట్ గా ఉంటాం. ఈ సైక్లోన్ షెల్టర్ లో యూ క్యాన్ మేక్ ఆల్ ది అరేంజ్మెంట్స్. ఎంత ఫ్లడ్ వచ్చినా ఇఫ్ యూ క్యాన్ బ్రింగ్ దెమ్ టు దట్ సెంటర్ అండ్ ప్రొవైడ్ గుడ్ ఫుడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, అందుబాటులో ఉండాలి. ఎవరైనా ఉంటే అవును చూస్తున్నాము చేస్తున్నాము చేస్తే 90% of the criticism will go. 90% of the criticism will go. They cannot blame us for the cyclone. They will blame us for lack of planning, lack of implementation of whatever plan you have done. So these two aspects very important. Casual ga మేము చెప్పి మీటింగ్ పెట్టకపోయినా జరిగిపోతుంది. సైక్లోన్ రేపు చేస్తారు, బిఆర్ఓ చేస్తారు, తహసీల్దార్ చేస్తారు, ఎంపీలు అందుబాటులో చేస్తారు. కానీ why I am including this meeting is to bring the awareness that this is important, the most important exercise. Election time, disaster time. These two things you cannot take it lightly. మనం చాలా చేసాం, మాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలుసు, it doesn't work. Every activity, every incident is new. Every cyclone forecast is new. Every election is new. So please follow this. Here the communication the planning channel is very clear. Gram Secretariat, Ward Secretariat will be the unit. Concerned mandal will consolidate. It will come to the division. It will come to the constituency. It will become the district plan. It involves all the electoral initiative in your plan. So this plan, once you prepare this plan, cyclone centers, account arrangements, logistics, just 90% of the criticism will be confident. సో ఒకసారి ఖచ్చితంగా మనకు 30-40 సైక్లోన్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటే దానికి కావాల్సిన బడ్జెట్ ఏముందో దట్ విల్ బి వర్క్డ్ అవుట్. సో ఇది ఒకసారి మీరు ఇది ఫైనల్ చేస్తే ఎంత వరకు ఇది ఆపరేట్ కావాలి దాన్ని బట్టి బడ్జెట్ అలొకేషన్ కూడా మేము చేస్తాము. మా దగ్గర ఉన్న ఫండ్ చేస్తాము, ఈ స్టేట్ నుంచి వచ్చే ఫండ్ ద్వారా చేస్తాము. సో దట్ యూ బీ అష్యూర్డ్ at the field level, budget for this will be provided by the government. Accordingly, we will also correspond with all of you and if necessary order will be issued in this regard. So, three aspects. Planning. So, planning again, planning is important. Oksari will plan చేసినట్లయితే if government provides the budget, so we will be able to 90% mitigate this. So, these are what we call pre-disaster activities. Pre-disaster activities లో planning. ఒక సైక్లోన్ సెంటర్ లో ఎవరు ఉండాలి చూసుకోండి. వాటర్ సప్లై కావాలి, ఫుడ్ కావాలి, అక్కడ సచివాలయంలో ఉన్న ఏఎన్ఎం అక్కడ క్యాంప్ పెట్టాలి, ఆశాస్తో హెల్త్ క్యాంప్ పెట్టాలి. సో యూ థింక్ ఎవ్రీథింగ్ అండ్ ప్రిపేర్ చెక్ లిస్ట్, prepare as per the checklist and confirm so that we'll be start working on that based on the forecast. Based on the forecast, we'll activate how to go about it. Then again, I touch communication. Communication though, again based on the forecast, we అందరితో ఎనీ టైం మాట్లాడుతున్నాము. నా ఏ ఏరియాలో ఏం పెడుతున్నాము, నాకు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కూడా
ఆ ఏరియాలో యాక్టివేట్ కావాలి. సో ఈ సెక్రటేరియట్ షుడ్ బి మ్యాప్డ్ ఇన్ అవర్ ప్లానింగ్ త్రూ టెలికాన్ఫరెన్స్. ఒకసారి చాలా సీరియస్ సైక్లోన్, పవర్ పోయింది, సర్వీస్ ప్రొవైడర్ బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ పని చేయట్లేదు, దెన్ వైర్లెస్ సెట్, హ్యామ్ రేడియోస్. సో ఇక్కడ డిఆర్ గారు కూడా చెప్పాము ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాక్సిమం ట్రై టు యాక్టివేట్ రీయాక్టివేట్. ఏదైనా ఫండ్ ప్రాబ్లం కూడా ఉంటే మా దృష్టిలో తీసుకోరండి ఇప్పుడు మీటింగ్ తర్వాత. దట్ ఈస్ ఎమర్జెన్సీ ఛానల్ ఫర్ ద కమ్యూనికేషన్. ఖచ్చితంగా కనీసం 11 మండల్స్ ఇవన్నీ హ్యాబిటేషన్ కవర్ అయినట్టు మేము ప్లాన్ చేసుకోవాలి. సో లెట్ us డిస్కస్ ఆన్ దట్. సో కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ కూడా ప్లాన్ చేసుకుంటామండి. సో సైక్లోన్ సెంటర్, village identification, taking the sarpanches, MPP, ZPTC on board, honorable MLAs on board. Then communication, then fund for the running the show, yani kuda cyclone centers, akkada logistics, enta varaku cheste before cyclone preparedness dadapuga ayipotundi. Then one more activity which is part of the preparedness, cyclone preparedness or flood preparedness. So their preparedness with the help of R&B department. CPDCL has its own plan. Paka plan chesi undali. Oksari approved aithe power restore etla cheyali. Then pole ekkarana padipothe traffic disruption avutundi, ఏ విధంగా restore cheyali. So CPDCL planning untundi with their own experiences వాళ్ళు చేసుకోవాలి. చేసి ఉంటే లేకపోతే చేసి సిఎస్సి గారు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా అన్ని మండల్ వైజ్ 11 మండల్స్ స్పెసిఫిక్లీ ఈచ్ మండల్లో అక్కడ లోకల్ టిఆర్, లోకల్ ఆర్ఎంబి ఆర్ డివిజన్ మండల్ కూర్చొని ప్లాన్ చేసి వాట్ ఆర్ ద అవైలబుల్ రిసోర్సెస్, హౌ మెనీ జేసీబీస్ ఆర్ దేర్, హౌ మెనీ కట్టర్స్ ఆర్ దేర్, హౌ మెనీ సచ్ కాంట్రాక్టర్స్ ఆర్ దేర్ హూ కెన్ హెల్ప్ us to overcome this issue డ్యూరింగ్ సైక్లోన్ ఆఫ్టర్ సైక్లోన్. సో ముందు ప్రిపేర్ ముందే అవ్వాలి, లేకపోతే తర్వాత సైక్లోన్ అయిన తర్వాత మళ్ళీ వెతుకున్నాం ఎక్కడ మెషిన్స్ ఉన్నాయి, ఎక్కడ మెషినరీ ఉంటాయి, ఎవరు మాకు హెల్ప్ చేస్తారు కాదు. దట్ ప్లానింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. మన దగ్గర ఉంటాయి, ఒకసారి రివ్యూ చేయండి, ఏ 9 డిపార్ట్మెంట్ అసలు ముందు చెక్ చేసుకోండి. రెండోది పవర్ పోతే సిబిడబ్ల్యూఎస్ స్కీమ్ ఎట్లా నడుస్తాయి ఆ టైంలో. సో పవర్ సప్లై టు దోస్ స్కీమ్స్ because power disruption lekunda. So RWS has to plan that based on the past experience. Near cyclone time lo em chesaru, konni scheme దగ్గర స్టార్ట్ బై జనరేటర్ పెట్టారా, లేకపోతే జనరేటర్ లేకుండా కూడా జరిగిపోయింది, అది చెక్ చేసుకోండి. బట్ ఖచ్చితంగా వాటర్ సప్లై డిస్ట్రప్షన్, టేక్ ఎక్స్ట్రీమ్ కేస్, సైక్లోన్ ఉంది, ల్యాండ్ ఫాల్ మందిరాలు అవుతుంది అనుకోండి, ఆ టైంలో పవర్ పోతుంది. ఫస్ట్ క్యాజువాలిటీ పవర్ సప్లై.